నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కిస్తా, మూసీ ప్రక్షాళనపై ఆగేదే లేదట. లేకుంటే పేరు మార్చుకుంటా. మూసీ పునరుజ్జీవన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేసిండు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు మార్చుకోవాలా. నేను పేగులు తీసి మెళ్ళ వేసుకుంటా, గుడ్లు బీగుతా, తొక్కిస్తా, మొక్కలు చేస్తా. ఇక నిన్న మరీ సహనం కోల్పోయి మాట్లాడిండా, మరి కావాలని మాట్లాడిండా. అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కిస్తారట మూసీ ప్రక్షాళనకు. అడ్డొస్తే నీది ఒక ప్రభుత్వం, ప్రభుత్వానికి హెడ్ మీరు. అడ్డొచ్చేటోడు వస్తూనే ఉంటారు, నిరసనలు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, కానీ బుల్డోజర్లు ఎక్కిస్తారా ఎవడన్నా? ఒక ముఖ్యమంత్రి పట్టుకొని నేను బుల్డోజర్లు ఎక్కించి చంపేస్తా అంటే చట్టం ఉన్నట లేనట? పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నట లేనట? ఇప్పుడు సామాన్యుడు ఎవడన్నా అదే మాట అంటే ఏమంటారు? నేను చంపేస్తా పలానా అన్నాడు అనుకో, బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తా, ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తా అంటే అది కేసు కాదు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మూసీ ప్రక్షాళన చేసుకోండి. చేస్తంటే ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది, వ్యతిరేకించవచ్చు. అంటే ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత, అనుకూలత అనేది సహజమైన ప్రక్రియ. ఏ పని మొదలుపెట్టినా, ఏ పని కాదు, అసలు ఓట్ల కాడనే వ్యతిరేకించేటోడు ఓటేస్తారు, అనుకూలించేటోడు ఓటేస్తాడు. ఒక ఎమ్మెల్యే గెలవాలి, ఎంపీ గెలవాలంటే ఏంది? 100కు 100% వేస్తారా? ఓట్లు ఏరు కదా. గెలిచి అన్న ఓట్లు వస్తే గెలిచినట్టే. ఇక అంటే ఇక ఓటైన వాళ్ళకల్లా పని చేయవా? అంటే వ్యతిరేకిస్తే తొక్కిస్తావా? వ్యతిరేకించడం అనేది ప్రజాస్వామ్యంలో ఉంటుంది, కామను. నేను తొక్కిస్తా బుల్డోజర్ అంటే అసలు ఎన్ని బుల్డోజర్లు పడతాయి? ఇక మనుషులు ఓడు ఉంటాడు తొక్కించుకోకపోతే. ఉంటాడు ఆవిడని భూమి మీద? అమ్మ, ఇది అసలు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో పేగులు తెస్తా, నేను తునకలు చేస్తా, మొక్కలు చేస్తా, ఈ మాట్లాడతారు ఎవడన్నా? పక్కనే పోలీస్ ఆఫీసర్లు, చట్టాన్ని కాపాడించిన రోజు అందరూ ఉండే. అనకూడదు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఆ మాట అనకూడదు. అడ్డు వచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్తాం, మేము చేసి చూపిస్తాం, ఆ ఫలితాలు ఏది ఇస్తాం అనొచ్చు. కానీ నేను మొక్కలు చేస్తా అంటే నువ్వు మొక్కలు చేయడానికి కషాయవాడు అయింది, లేకపోతే ట్రాక్టర్ బుల్డోజర్ డ్రైవర్ తొక్కిత్తా అంటే అనేది. ఇలా తెలంగాణ ప్రజలు చేయాలి మూసీ ప్రక్షాళన. దాంట్లో ఉన్న లోటుపాట్లు ఉంటే గమనించండి, వాళ్ళని పరిశీలించండి, నష్టపోయే బాధితుల్ని ఆదుకోండి, భరోసా ఇవ్వండి, తప్పులేదు. కానీ తొక్కించుడు కార్యక్రమం వద్దు. ఈ తొక్కిస్తా అంటే అది ఎటో పోతుంది. మళ్ళా ఈ రౌడీజం లెక్క ఉంది, ప్రభుత్వం లెక్క లేదు. మూసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక, ఇది ట్రైలరే, అసలు సినిమా ముందుందట. అడ్డుపడతామన్న వాళ్ళు ధైర్యం ఉంటే తేదీ చెప్పండి. ఈ ట్రైలర్ గురించి ముఖ్యమంత్రి అయిన 5 రోజుల నుంచి చెప్తుండు. ఇది ట్రైలరే, ముందుంది ముసల పండుగ అంటాడు. ఆ ముందుంది ఎప్పుడో తెలియదు. ఇంకొక ఆయన మంత్రి బయటకు వచ్చి బాంబులు పేలుతాయి, నవంబర్ 1 నుంచి 8 వరకు అయిపోయింది, 8 నుంచి 9లోకి వచ్చిన ఒక బాంబు పేలలే, అన్ని తుసు బాంబులు అయినాయి. ఇంకొక అడుగు ముందుకేసామంటే ఆటం బాంబు పేలిది, మామూలు బాంబు కాదన్నాడు. సరే, ఆటం బాంబా, అసలు బాంబా, ఉట్టి బాంబా, ఏదో ఒకటి పేలితిపై ఊకే పేలిద్దని ఆయన నా ముఖ్యమంత్రి గారు ఇక ముందుంది చూడు పండగ, మామూలు పండగలు ఉన్నావు అంటుండు. ఆ పండగల గురించి ప్రజలు అడగట్లే. ప్రజలకి ఇచ్చిన మీరు 6 హామీలు, 6 గ్యారెంటీలు ఏంది? వాళ్ళకి చేస్తానన్న రైతు రుణమాఫీ ఏంది? వాళ్ళకి ఇస్తానన్న రైతు భరోసా ఏంది? వాటి గురించి ఇవాళ రైతులు లిటరల్గా అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీని. మీరు నాతో కలిసి రాకపోతే రాయి కట్టి మూసీలో ముంచుడే. మూసీ నది అణుబాంబు కంటే ప్రమాదకరంగా తయారైంది. నల్గొండ బిడ్డల కాళ్ళు వంకరబోతే కేసీఆర్కి పట్టడం లేదా? ఈ పాపం తగలక తప్పదు. ప్రజలు మూసీలో పాతరేస్తారు. ప్రధాని మోదీ సబర్మతి గంగానదిని ప్రక్షాళన చేస్తే గొప్పదా? మేం మూసీ ప్రక్షాళన చేస్తే నకిలీ బీజేపీ లీడర్లకు గిట్టడం లేదా? మూసీ ప్రక్షాళన కోసం ఈరోజు సంకల్పం తీసుకున్నా. ఇది తన జన్మదినం కాదు, జన్మధన్యమైన రోజు అని వ్యాఖ్య. 30 రోజుల్లో మూసీ ప్రాజెక్ట్ డిజైన్లు పూర్తి చేస్తామని వెల్లడి. ఒక ప్రభుత్వంగా మీకు మెజారిటీ ఉంది. మీరు వ్యతిరేకించే వాళ్ళని పట్టుకొని ఆపాలని ఎవడు అండవు. వ్యతిరేకిస్తారో ప్రభుత్వంగా మీరు చేసే పని చేస్తారు. ఇక వ్యతిరేకించారని బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తా, రాయి గట్టి మూసీలేస్తా, ఇవన్నీ ఉట్టిది. ఇవన్నీ అనకూడదు. ముఖ్యమంత్రి స్థాయిలో మీరు రాయి గట్టి ఎవరిని వేస్తారు? ఒకవేళ నిజంగానే కొంతమంది ప్రజలు కూడా వ్యతిరేకించవచ్చు, ప్రజలు కూడా బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తారా? ఇలా మీరు మూసీ పర్యావరణ ప్రాంతంలో హైదరాబాద్లో స్పెసిఫిక్గా రెడ్ మార్కులు వేశారు. ఆడ జనాల ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. మా ఇల్లు ఎట్ట కూలుస్తూ అని వాళ్ళని సంజాయించాలి, మాట్లాడాలి, వాళ్ళకి ఏర్పాటు చేయాలి తప్ప నేను బుల్డోజర్లతో దొక్కెత్తా, మూసీ నదిలో రాయి కట్టేస్తా అని వాళ్ళని కూడా అంటున్నట్ట. వాళ్ళు కేసీఆర్ని అంటున్నావా? అంటే ఇది ప్రజలందరినీ అన్నాడు. ఒక వ్యక్తిగా మీకు అంత ఇగో అహంకారం పనికిరాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు.
అట్లాంటి వ్యక్తిగతమైన దూషణలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే చేస్తే చట్టాన్ని ఎవడు కాపాడతారుగా? ఇది ఒక వార్త. మూసీ పునరుజ్జీవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం, నాతో కలిసి రాకపోతే రాయి గట్టి మూసీలో వేస్తా, బుల్డోజర్లకు అడ్డుపడతామంటున్న వాళ్ళు వాళ్ళ పేర్లు ఇవ్వండి, మా నల్గొండ ప్రజలతో వచ్చి మీ పైకి బుల్డోజర్లు తీసుకెళ్ళకపోతే నేను పేరు మార్చుకుంటా, బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాల ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి, మా ఎంకన్న అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మా ఎంకన్నతో బుల్డోజర్ నడిపిస్తా, మా ఎమ్మెల్యే సామేలతో జెండా ఊపిస్తా, ప్రధాని మోదీ సబర్మతి గంగానదులను బాగు చేసుకోవచ్చు కానీ మేము మూసీని బాగు చేసుకోవద్దా, నకిలీ బీజేపీ నాయకుల మూసీ ప్రక్షాళన వ్యతిరేకిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిగానే ఉంది, వ్యతిరేకించే వాళ్ళు విమర్శించవచ్చు కానీ దాడి చేస్తానొద్దు. వ్యతిరేకించేటువంటి విమర్శించండి, వ్యతిరేకించే పార్టీలు మీరు పొలిటికల్ కౌంటర్ ఇవ్వండి. నేను మూసీకి రాయి కట్టి మూసీలేస్తా, బుల్డోజర్తో తొక్కెత్తా, జెండా ఊపుతా, డ్రైవర్ని పెడతా, ఎందుకు ఏమైనా పనికి వచ్చే ముచ్చట? మీ స్థాయి తగ్గిద్ది, ముఖ్యమంత్రిగా మీ స్థాయి ప్రజల్లో పల్సన అయింది, మీరే బదనామవుతారు. ముఖ్యమంత్రి అన్నప్పుడు సమయం ఉండదు, మీరు ప్రతిపక్షంలో లేరు. ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఏది మాట్లాడినా అడగోలుగు మాట్లాడచ్చు. ఇవాళ బాధ్యత గల పోస్టులో ఉండరు, అధికారిక కార్యక్రమం అది. యాదగిరిగుట్టపై రాత్రి నిద్ర చేసినట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆలయ ప్రాశస్త్యం కొనసాగాలి అని భక్తుల మనోభావాలను గౌరవించాలని ఆయన చెప్పిండు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట కూడా బోర్డు ఏర్పాటు చేస్తామన్నాడు. ఇక నుంచి యాదాద్రి కాదట, యాదగిరి గుట్టేనట. అంటే పాత రోజుల్లో ఏదైతే యాదగిరి గుట్ట అని పిలిచారో సేమ్ అదే పెట్టండి, అన్ని పేర్లు మార్చేయండి అని చెప్పిండు. తెలంగాణకు టీఎస్ ఉంటే టీజీ అట చేసిండు, అది కూడా మార్చిండట. తన పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. రైట్, ఇది ఒక వార్త. మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచిందట. మల్లారెడ్డి కాలేజీ ప్రతినిధి ఏవో సురేందర్ రెడ్డి వాంగ్మూలం నమోదు. తాజాగా ఈడీ ముందుకు చెల్మేడ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 కాలేజీలతో పాటు మరికొన్ని కళాశాలకు సమానలట. మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో గతంలో జరిగిన అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కాలేజీల సిబ్బందిని విచారణకు పిలుస్తున్నారు. గురువారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుడు చెల్మేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చెల్మేడ లక్ష్మీనరసింహరావు విచారణకు హాజరైనట్టు అధికార వర్గాలు సమాచారం. ఇది మొత్తానికైతే మెడికల్ కాలేజీలు సీట్లు బ్లాక్ చేసి దందా చేశారు, అమ్ముకుంటున్నారు. ఇది ఇవాళ జరిగింది, ప్రతి సంవత్సరం జరిగింది. అది మమతా మెడికల్ కాలేజా, మల్లారెడ్డి మెడికల్ కాలేజా, చెల్మేడనా, ఇంకోటి XYZ, మొత్తానికైతే చాలా కాలేజీలు జరుగుతున్నట్టు బయట ప్రచారం, ఆఫ్ రికార్డు మాట్లాడుకుంటారు. దీనిపైన ఈడీ దృష్టికి పోయిందట. మొత్తానికి బ్లాక్ చేసి ఎంతెంత సంపాదించారనేది ఇస్తానట. ఇది చేయాలి వాస్తవంగా. ఇది పెద్ద దందా అయింది. పొలిటికల్ లీడర్ల ముసుగులో విద్యా మాఫియా చేస్తున్నారు, విద్యను వ్యాపారం చేశారు. ఇవాళ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే విద్యను వ్యాపారం చేస్తున్న నాయకులందరూ వచ్చి రాజకీయ పార్టీలు జాయిన్ అయ్యి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యారు. వాళ్లే క్యాబినెట్లో ఉంటారు, వాళ్లే అసెంబ్లీలో ఉంటారు, వాళ్లే పార్లమెంట్లో ఉంటారు, వాళ్లే మళ్ళీ మెడికల్ మాఫియా చేస్తారు. ఇంకెవడికి చెప్పుకోవాలా? న్యాయం ఎక్కడ జరిగింది? అందుకే ఇవాళ ఈడీ అయితే రంగంలో దిగింది. మరి ఎంతవరకు చేస్తే 12 కాలేజీలు ఉన్నాయట రాష్ట్రంలో, 12 కాలేజీలు. ఈ 12 కాలేజీలు మెడికల్ కాలేజీలతో పాటు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇదే దందా చేస్తున్నాయి. టాప్ మోస్ట్ 10 కాలేజీలు, టాప్ 10 కాలేజీలలో ఉన్న కొన్ని కాలేజీలు. వీటితో పాటు ఇంకొకటి అత్యంత భయంకరమైన విషయం, నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ కాలేజీ ఎడ్యుకేషన్ పేరుతోని పెద్ద ఎత్తున దందా చేస్తున్నాయి. ఒకే అడ్మిషన్, ఒకే పర్మిషన్ ఉంటుంది, 10 బ్రాంచీలు ఓపెన్ చేస్తారు అదే పర్మిషన్తో. అనుమతి లేకుండా చాలా కాలేజీలు నడుతున్నాయి. లక్షలలో 3.5 లక్షల ఫీజు ఒక విద్యార్థికి. దానిపైన నిజంగానే మనీ లాండరింగ్ కేసు చేయాలంటే, PMLI కేసు చేయాలంటే చేయొచ్చు. దానిపైన నిజంగానే మీరు ఈడీ దూకుడు పెంచాలంటే పెంచవచ్చు. ఒక్క కాలేజీ కూడా నడిచే అవకాశం లేదు. ఒక్క కాలేజీ కూడా రూల్స్కి అనుగుణంగా లేదు, రూల్స్కి విరుద్ధంగా ఉంది, నిబంధనలు పాటించరు. ఇక వాటిపైన దృష్టి పెట్టాలి నిజంగా ఈడీ. ఇది ఒక వార్త. ఇది ఆంధ్ర సాక్షికి సంబంధించి. వెలుగు చూద్దాం. ల్యాండ్ స్కామ్లో ఈడీ దూకుడట. భూ కుంభకోణాలపై 12 ఫిర్యాదులు ఇచ్చినట. ఎంక్వైరీలో సహకారం కోసం డీజీపీని కలిసిన ఈడీ అధికారులు. కీలకంగా మారిన అయం కుమార్, జ్యోతి వెంకటాచారి స్టేట్మెంట్లు.
పలువురు ప్రజాప్రతినిధులు ఐఏఎస్లపై ఆరోపణలు, పోలీసుల సహకారంతో కేసులు, అరెస్టులకు రంగం సిద్ధం. సోమవారం నుంచి కీలక పరిణామాలు జరుగుతాయట. ల్యాండ్ స్కామ్ కేసులో అయ్యం కుమార్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ కలెక్టర్ ఇక్కడ ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాడ. భూ కుంభకోణాలపై 12 ఫిర్యాదులు వచ్చినాయట. ఎంక్వైరీలో సహకారం కోసం డీజీపీని కూడా సహకారం అడిగిందట ఈడీ. మొత్తానికైతే సోమేష్ కుమారు, అరవింద్ కుమారు, ఈయన అయ్యం కుమారు, వీళ్ళ ముగ్గురు చుట్టూ ఉచ్చు బిగిస్తానట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఈడీ రంగంలోకి దిగింది డైరెక్ట్. ఈయన డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేటీఆర్ గారు. హైదరాబాద్లో ఉన్న అరెస్ట్ చేసుకోండి, ఏసీబీ వాళ్లకు ఛాయ్ బిస్కెట్లతో రెడీగా ఉంటా అని కేటీఆర్ సవాల్ ఇస్తుండడు మొత్తం గవర్నమెంట్కి. ఈయనేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో చిన్నదొర అయినా పెద్దదొర అయినా తప్పు చేస్తే వదలనేనా అంటుండు. వదలం మేము, చిన్నదొర అయినా పెద్దదొర అయినా. చిన్నదొర అంటే కేటీఆర్, పెద్దదొర అయితే కేసీఆర్. ఇంధనమ్మ రాజ్యంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. అమృత్ టెండర్లో ఒక్క వరకు కూడా రాఘవ కన్స్ట్రక్షన్ తీసుకోలే. కేటీఆర్కి దమ్ముంటే నిరూపించాలని శ్రీనివాసరెడ్డి సవాల్ చేస్తున్నాడు. ఈయన అక్టోబర్ లాస్ట్ వీక్లో వేరే దేశంలో, ఇతర దేశంలో ఉండి స్టేట్మెంట్లు ఇచ్చిండు. నవంబర్ 1 నుంచి 8 వరకు బాంబులు వేలుతాయని షెడ్యూల్ కూడా ఇచ్చిండు, బాంబులు వేలే షెడ్యూల్. ఆ షెడ్యూల్లో ఒక బాంబు వేలే. నవంబర్ 9కి వచ్చినావు. ఇవాళ నువ్వు బాంబులు వేలుతానన్నావు, అరెస్ట్ చేస్తున్నానో, నేను రెడీగా హైదరాబాద్లో కూర్చున్నా, ఛాయ్ బిస్కెట్లు కూడా రెడీగా పెట్టినా, ఎవరైనా అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళకి ఛాయ్ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి నేను వాళ్ళ ఎమ్మటి వెళ్తానికి అని. మరి ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డదా, ప్రతిపక్షం డిఫెన్స్లో పడ్డదా అర్థం కావట్లే. ఓపెన్ ఛాలెంజ్ చేసిండు నిన్న కేటీఆర్. నేను రెడీగా ఉన్న అరెస్ట్కి భయపడే పరిస్థితి లేదు, చేసుకోండి అరెస్ట్ అన్నాడు. ఇవాళ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను హైదరాబాద్లో కూర్చొన్నా, ఎటు పోలేదు, ఛాయ్ బిస్కెట్లు కూడా రెడీగా ఉన్నాయి ఏసీబీ వాళ్ళు వస్తేని. మరి ఇక ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది? నేను బాంబు వెళ్తా, నేను లేతే బతకు అని కూర్చుంటే లేవలేనోడు అన్నట్టుగా ఉంది ప్రభుత్వం పరిస్థితి. ముఖ్యమంత్రి గారు నేను మూసికి పోయి నేను బుల్డోజర్లతో దెక్కిస్తా, ముక్కలు చేస్తా, మూసిలో పడేస్తా, రాయి కట్టి అంటాడు. మరి ఆయన డైరెక్ట్గా నేను అరెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్న, అరెస్ట్ కావడానికి నా పైన ఏమైనా తప్పులు ఉంటే అరెస్ట్ చేసుకోండి, నేనే సిద్ధమై వస్తున్నా అంటాడు. అయినా కానీ ఒక అడుగు ముందుకు పట్ల. ఏంది దీని అనుకున్న మతలబు? నిజంగా తప్పు చేయలేదా? లేదంటే తప్పు చేస్తే మీరు ఏమైనా లోపాయకార ఒప్పందాలు పెట్టుకునరా? లేదంటే టచ్ చేస్తే బంద్ అయిద్దని భయపడతానరా? మొత్తానికైతే లేదు, అడుగు ముందుకు పట్టలే. అయితే ఈయన కూడా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాడు. నేను రెడీగా ఉన్నా. కవిత కూడా ఇదే అన్నది. లిక్కర్ స్కామ్లో కవిత గారు కూడా ఇదే మాట చెప్పింది. చేసుకోండి అరెస్టు, ఏమవుతుంది అన్నది. తెలంగాణ బుడ్డని నేను ఏంది కడిగిన ముత్యం లెక్క వస్తా. నేను ఎవరు అనుకున్నావు కేసీఆర్ బిడ్డని అవినీతి చేయడానికి, నేను ఎవరు అనుకున్నావు కేసీఆర్ బిడ్డని అంటే కేసీఆర్ బిడ్డ అయితే అవినీతి చేయరా అయింది అని అయాల చర్చ జరిగింది. అట్లానే అనేది తెసిపోయి లోపలైతే 6 నెలల నుండి బయటకు వచ్చింది. ఇంతవరకు మళ్ళీ బయట రావట్లేదు. మళ్ళీ ఈయన కూడా డైలాగులు స్టార్ట్ చేసిండు. మరి ఈ డైలాగులు కౌంటర్ ప్రభుత్వం నుంచి ఉంటుందా లేదా చూడాలా. ఈయన చిన్న దొర అయినా పెద్ద దొర అయినా తప్పు చేస్తే ఊకో అంటుండు. ఇక బండి సంజయ్ అయితే కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, ఆయనకు రేవంత్కు మధ్య ఉన్న సంబంధం ఏంది అని బండి సంజయ్ అడుగుతున్నాడు. మరి నిజంగానే డౌట్ వస్తుంది. ఈయనేమో నేను రెడీగా ఉన్నా అంటాడు, వాళ్ళు మేము రెడీగానే మేము ఉన్నాం అంటాడు. మరి ఎవడు అడ్డుకుంటున్నా అని తెలవట్లేదు జనాలకి. ఆయనకు రేవంత్కి మధ్య ఉన్న బంధం ఏందనేది కాంప్రమైజ్ కావడం వల్లే రేవ్ పార్టీ కేసును వదిలేసినారు. రేవంత్ సీఎం అయితే కేటీఆర్ యాక్టింగ్ సీఎంగా మారారని కామెంట్ చేసిండు బండి సంజయ్ మంత్రి. ఇది వెలుగుకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. 80 రూపాయలు ఎక్కువ తీసుకున్నందుకట 35,000 ఫైన్ వేశారట. 80 రూపాయలు టోల్ గేట్ ఎక్కువ తీసుకుంటారట అవుటర్ రింగ్ రోడ్లో. అంటే 10 రూపాయలు టోల్ గేట్ పడాల్సింది 90 రూపాయలు పడదు. అంటే 80 రూపాయలు ఎక్సెస్ తీసుకోండు. ఒక కన్జ్యూమర్ పోయి కన్జ్యూమర్ ఫోరంలో వేసిండు, నా దగ్గర 10 రూపాయల బదులు 10 రూపీస్ బదులు 90 రూపీస్ కట్ చేసుకున్నారు టోల్ గేటు అని చెప్పి పోతే అవుటర్ టోల్ నిర్వాహకులకు వినియోగదారుల కోర్టు జలకిచ్చిందట. ఫాస్ట్యాగ్ నుంచి 10 రూపాయలకు బదులు 90 రూపాయలు కట్ చేశారట. కోర్టును ఆశ్రయించిన బాధితుడు 45 రోజులు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం. అస్తవ్యస్తంగా ఓఆర్ఆర్ టోల్ నిర్వహణ, రోజు రోజుకి పెరుగుతున్న ఫిర్యాదులు. ఇది కథ. 80 రూపాయలు ఎక్కువ తీసుకున్నందుకు 35,000 జరిమానా వేసింది, ఫైన్ వేశారు. అడ్డగోలు ఉందట ఓఆర్ఆర్లో ఈ టోల్ గేట్ వ్యవహారం. అందరు చూసుకోరు కదా పాప, కార్లో పోతూ ఉంటారు, ఎంత కట్ అయిందో ఒకటి చూసుకోవడం, ఆ మెసేజ్లు ఆ తీరిక లేకనో తెలవకనో రకరకాల వ్యవస్థలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పడుతుంటుంది. ఆయన అబ్జర్వ్ చేసిండు, ఇక్కడ 10 రూపాయలు పడాల్సింది 90 ఎట్ట పడదు అని చెప్పి దాన్ని పట్టుకొని ఆ రిసీట్ పట్టుకొని పోయిండు, ఫాస్ట్యాగ్ని పట్టుకొని పోయి కోర్టులో వేస్తే కోర్టు కన్జ్యూమర్ ఫోరం ₹1 ఖర్చు లేకుండా వేసుకోవచ్చు. ఎక్కడైనా వినియోగదారులు ఇట్లాంటి అన్యాయాలు జరిగితే, మొన్న వైజాగ్లో ఒక అతను మూర్తి అని ఇట్లా కేసు వేసిండు. ట్రైన్లో ఏసీ టికెట్ బుక్ చేసుకుంటాట.
ఏసీ టికెట్ బుక్ చేసుకుంటే ఏసీ రావట్లేదు తిరుపతి పోవడానికి. ఏసీ లేదు, ఏసీ బోగిళ్ళల్లో మళ్ళీ నీళ్ళు లేవట బాత్రూంలో. ఈ 2 అంశాలపైన ఆయన అక్కడ కంప్లైంట్ చేస్తే రైల్వే వాళ్ళు పట్టించుకోలేదని కన్జ్యూమర్ ఫోరంలో ఇస్తే 30,000 రూపాయల పరిహారం ఇప్పించింది కన్జ్యూమర్ ఫోరం. ఇవాళ ఇది టోల్ గేట్ విషయంలో కూడా వచ్చింది. కాబట్టి చైతన్యం కావాలి ప్రజలు. చట్టాలు ఉన్నాయి, దాన్ని వాడుకునే విధానం తెలవాలి. చట్టాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అద్భుతమైన చట్టాలను వాడుకున్నోడికి వాడుకున్నంత, తెలిసినోడికి తెలిసినంత. కాబట్టి చైతన్యం కావాలి, అవేర్నెస్ వస్తే తప్ప ఇగో ఇట్లాంటి కట్టడి చేయలేము. అంతకుముందు డీమార్ట్లో ఇచ్చే కవర్ల విషయంలో కూడా మన కన్జ్యూమర్ ఫోరం చాలా కీలకమైన తీర్పిచ్చింది. డీమార్ట్లో గతంలో కవర్స్ ఇచ్చేది, ఆ కవర్ పైనే డీమార్ట్ అని లోగో ఉండేది, డీమార్ట్ పేరు ఉండేది, వాళ్ళు పబ్లిసిటీ చేసుకునేది. చేసుకుంటూ కూడా మన దగ్గర పైసలు వసూలు చేసేది. ఒక అతను కోర్టు కన్జ్యూమర్ ఫోరానికి పోయిండు. అంటే నీ పబ్లిసిటీ చేసుకుంటేనే మళ్ళీ ప్రజల దగ్గర పైసలు ఎక్కడ తీసుకుంటావు, అది కరెక్ట్ కాదు, ఫ్రీగా కవర్లు ఇవ్వాలి నీ లోగో ఉంటే, లోగో లేకపోతే డబ్బులు వసూలు చేయి అని చెప్తే అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు ఆ లోగో ఉన్న కవర్లు తీసేసి మామూలుగా క్లాత్ కవర్లు పెట్టారు. ఇది ఒక వార్త. వాసవి పైన ఎంక్వైరీ అట, దిశ కథనంతో కదిలిన యంత్రాంగం. నిర్మాణ సంస్థపై దర్యాప్తు ప్రారంభం, రంగంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు. మైసమ్మ చెరువు ఎఫ్టీఎల్లో నిర్మాణంపై ఆరా, నాలా కన్వర్షన్కు కాకున్నా పర్మిషన్ ఇవ్వడంపై విచారణ. వాసవి సరోవర దీనిపైన అనేక విమర్శలు వచ్చినాయి. హైడ్రా వాడు నడిచెర్లల్లో కట్టిండు. అదే హైడ్రా పైన విమర్శలు ఎందుకు వచ్చినాయంటే, వాసవి సరోవర అనేటువంటి నిర్మాణ సంస్థ కన్స్ట్రక్షన్ కంపెనీ చెర్లని ఆక్రమించి నడిచెర్లలో కట్టిండు, కానీ ఒక్క ఇటుక పిల్ల కూడా కదిలేదు. సామాన్య ప్రజల ఇండ్లు హైడ్రా పేరుతో కూలుస్తానని మీడియా, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు మాట్లాడినాయి. అస్సలు పట్టించుకోలే. ఇక ఇప్పుడు ఏదో మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అయిందట. మరి ఆ ఎంక్వైరీ ఎంతవరకు ఉంటుంది, బెదిరింపు ఎంక్వైరీ, నిజమైన ఎంక్వైరీ తెలవాలి. వాసవి సరోవర పైన చెరువులకు చెరబట్టిందని గతంలో కూడా వచ్చింది. మైసమ్మ చెరువు ఎఫ్టీఎల్ నిర్మాణం పైన ఆరాధించారట. పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా వేస్ట్. హైదరాబాద్లో పాదయాత్ర చేసే దమ్ముందా? వేల ఇండ్లు నగరంలో కూలుస్తూ వేరే చోట్ల డ్రామాలు ఎందుకు? మూసీ పేరిట 1,50,000 కోట్ల పాపం, కమిషన్ల తప్పు కామన్ మ్యాన్ గురించి పట్టదా? కమిషన్లు తప్ప కామన్ మ్యాన్ గురించి పట్టదా? రైతులను క్షమాపణ కోరుతూ మోకాళ్ళ యాత్ర చేయండి అని కేటీఆర్ చెబుతుండు. పాదయాత్ర కాదు చేయాల్సింది, పొర్లు దండాలు పెట్టినా వేస్ట్ నువ్వు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ అంటాడు. నువ్వు అసలు ఎక్కడైతే వేల ఇండ్లు నగరాలలో కూలుస్తూ పోయి ఎక్కడనో డ్రామా చేస్తామేంది అంటున్నావు. వాస్తవంగా ఇక్కడ ఏమవుతుందంటే, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పార్టీకి మరి ఆ సమన్వయం తెలవట్లేదు. వాస్తవంగా మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవనం అనేది కావాలి అనేది మెజార్టీ పబ్లిక్ కోరుకుంటుంది. మెజార్టీ పబ్లిక్లో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఇప్పుడు భువనగిరి జిల్లాలో కొంత ఉంది, నల్గొండ జిల్లాలో కొంత ఉంది మూసీ. అక్కడ ఉన్న రైతుల్ని మనం ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి అసలు మాట్లాడితే వాళ్ళ బాధలు వర్ణాతీతం. సరే, మనం ఇక్కడ హైదరాబాద్లో ఒక 1,000-2,000 ఇండ్లు పోతున్నాయని బాధపడుతున్నాం, కానీ ఈ ఇండ్లు పోయేటోళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేసి మొత్తం ప్రక్షాళన చేస్తే హైదరాబాద్లోని పబ్లిక్కి మంచిది, కింద ఉన్న గ్రామాల ప్రజలకు కూడా మంచిది. వాస్తవంగా వాళ్ళ ఆవేదన ఎంత ఉందంటే, నేను ముఖ్యమంత్రి పర్యటన చేసిన గ్రామాలలో మనం కూడా తిరిగితే చాలా దుర్భరమైన పరిస్థితి. వాళ్ళు పండించిన పంటను వాళ్ళు తినే పరిస్థితి లేదు, వాళ్ళు పండించిన కూరగాయలు వాళ్ళు తినే పరిస్థితి లేదు, వాళ్ళు చేసుకున్న పాడి అంటే పాలు, వాళ్ళ ఇంట్లో అయిన పాలు వాళ్ళు తాగే పరిస్థితి లేదు, వాళ్ళ ఇంట్లో వేసుకున్న బోరు నీళ్ళు తాగే పరిస్థితి లేదు. అంత దుర్భరమైన పరిస్థితి. ఒడ్లు అంటే బియ్యం పొల్యూషన్, కూరగాయల పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, పాలు పొల్యూషన్, కళ్ళు పొల్యూషన్, మొత్తం అక్కడ భూమి నుంచి వచ్చే ప్రతిదీ పొల్యూషనే. మరి అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. అందుకే తప్పనిసరిగా మూసి ప్రక్షాళన చేయాల్సిందే. వాళ్ళు గతంలో 30 సంవత్సరాల క్రితం ఆ నీళ్లు తాగేదట, మూసి నీళ్ళు మంచినీళ్ళ కింద. అట్లాంటిది ఇలా తాగటం కాదు, కనీసం చేయి పెట్టే పరిస్థితి లేదు. చేయి పెడితే బొగ్గలు వస్తాయి, మొత్తం కాళ్ళు పెడితే బొగ్గలు వస్తాయి, పంటలు పండవు, దిగుబడి రాదు. వచ్చిన దిగుబడి కూడా ఈ ఫలానా మూసీ నది కింద పంట అంటే ఎవడుకోండట, మూసీ నది కింద కూరగాయలంటే ఎవడుకోనేటోళ్ళు, మూసీ నది కింద చేపలంటే ఎవడుకోండు, మూసీ నది కింద ఉండే గ్రామాలకు సంబంధించిన పాలు అంటే ఎవడుకోండు. ఇది అలా యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా, ఇప్పుడు వాడపల్లి దాకా కృష్ణానదిలో కలిసే వరకు ఉన్న గ్రామాల పరిస్థితి కొన్ని వందల గ్రామాల మధ్యలో ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలు బాధల వర్ణాతీతం. ఇక అసలు చెప్పడానికి వీల్లేదు పాపం వాళ్ళది. రకరకాల ఇబ్బందులు, ఎవడు తీరుస్తారో తెలియని పరిస్థితి. పెద్ద అయోమయంలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నానే అక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒక దేవుడి కింద కొలుస్తారు అక్కడ. కానీ ఈ 2 పార్టీలు చేస్తే హైదరాబాద్ నగరం ఒక పార్టీ అయింది, కింద భాగం ఒక పార్టీ అయింది. కింద భాగం వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆయనకు జేజేలు పలుతున్నారు. హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాళ్ళకి ఇండ్లు పోయే
విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు. ఆ బాధితులకి ఉప్పు నిప్పు లెక్కకంత తోడు చేసి పెట్రోల్ పోసినట్టు మంటలు లేపుతుండ్రు కేటీఆర్, హరీష్ రావు ఈ ప్రతిపక్షాలు. కానీ లేపే బదులు అందరిని కన్విన్స్ చేసి కింద ఉన్న పబ్లిక్ పైన ఉన్న పబ్లిక్ అందరికి మేలు జరిగేలాగా ప్రక్షాళన చేసే కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి వాస్తవంగా. కానీ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. రాజకీయాల కోసం దాన్ని రెచ్చగొడుతున్నారు. తప్పది. ఇది ఒక వార్త దిశకి సంబంధించి. ఎస్, నమస్తే తెలంగాణ. రైట్. మూసీకి అడ్డొస్తే మొక్కలు చేస్తా అన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాదయాత్ర ఫ్లాప్ షో, అదే ప్రెస్టేషన్లో సీఎం ప్రసంగం. రేవంత్కు అందని అధిష్టానం ఆశీస్సులట. రైతులు లేకుండా రేవంత్ మూసీ యాత్ర నడిచింది 2.2 కిలోమీటర్లే. స్క్రిప్టెడ్ షో అంటూ విమర్శలు. వృత్తిదారుల వేషంలో కాంగ్రెస్ లీడర్లు, కిరాయికి బోట్లు తెప్పలు. సీఎం మాట్లాడగానే తట్టబుట్ట ఖాళీ అయిందట. ఇది పరిస్థితి. మూసీకి అడ్డొస్తే మొక్కలు చేస్తానంట. ఈ ముఖ్యమంత్రి గారితో వచ్చిన బాధ ఇది. ఈ మొక్కలు చేస్తా, తొక్కెత్తా, సంపుతా, రాయిగట్టి దాంట్లో వేస్తా, ఇవన్నీ ఎందుకు? నేను మూసీని ప్రక్షాళన చేస్తా, పునరుజ్జీవనం చేసి మీకు అందిస్తా. నా జన్మ ధన్యమైంది అన్నాడు. జన్మ ధన్యమైనప్పుడు ఈ మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి దాని మీద దృష్టి పెట్టలే. మీరు పెట్టారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు జనం. ఆ తలుచుకునేదాన్ని కరెక్ట్గా చేయండి. ఈ డైవర్షన్ చేసి దాని ఇష్యూని డైవర్ట్ చేస్తే మీకే నష్టం. రేవంత్ కట్ట అధిష్టానం ఆశీస్సులు ఇదేట అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే నుంచి ఆయనకి జన్మదిన అంటే బర్త్డే విషెస్ చెప్పలేదని నమస్తే తెలంగాణ రాసి మరి వీళ్ళు ఆడ చూసి వచ్చారు. నిజంగా చెప్పిండో లేదో తెలియదు కానీ చూసి వచ్చినట్టు చెప్పారు. అవిశ్రాంత పోరాటం అంటే 8 నెలలుగా అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్డ్ ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు, ఆర్థిక ప్రయోజనాలు అందక అష్టకష్టాలు. ఎప్పుడు వస్తాయో చెప్పని అధికారులు. ఉద్యమం ద్వారానే డిమాండ్లు పరిష్కరిస్తాం. ఉద్యోగ సంఘాల నాయకులు సన్నద్ధం. రిటైర్ అయిన రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి పాపం 8 నెలలు అయిందట బెనిఫిట్స్ రాక. అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నట. ఉద్యోగం వదిలిపెట్టి పోరాటం మొదలుపెట్టారు. ఉద్యోగం అయిపోయాక ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ల కోసం తిరగాల్సిన పరిస్థితి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకంటే రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్కి ఆత్మగౌరవం సమస్య అది. వాళ్ళకి అదే రోజు రిటైర్మెంట్ అయిన రోజే వాళ్ళకి ఇవ్వాల్సిన చెక్కులు, వాళ్ళు ఇవ్వాల్సిన బెనిఫిట్లు అన్నీ ఇచ్చి పంపాలి. వాస్తవంగా గౌరవంగా పంపాలి, సాగనంపాలి. అట్లాంటిది 8 నెలలైనా లేదట వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే రిటైర్ అయ్యాక జీతాలు రావు, వాళ్ళ ఇబ్బంది ఉంటుంది. అయినా కాబట్టి పట్టించుకుంటూ లేడు. ఇది ఒక వార్త. ధాన్యం మాయట. 15 లక్షల టన్నుల ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు. విలువ 3,300 కోట్లు పై మాటే. విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ తనిఖీలో వెల్లడి. బియ్యం వేయలేదు, ధాన్యం ఆచూకీ దొరకలేదు. డిఫాల్ట్ జాబితాలో 1634 రైస్ మిల్లు. 2018 వరకు రాష్ట్రంలో రైస్ను మిల్లులలో లెక్క తేలని ధాన్యం 97,813 టన్నుల మాత్రమే. కానీ బీఆర్ఎస్ రెండోసారి అధికారంలో వచ్చినప్పటి నుంచి 2022-23 ఖరీఫ్ సీజన్ నాటికి ఆ మొత్తం ఏకంగా 15 లక్షల టన్నులకు పెరిగిందట. అంటే 5 ఏళ్లలో ఏటా 3 లక్షల టన్నులు ధాన్యం మాయమైందట. 15 లక్షల టన్నులు, 3,300 కోట్ల రూపాయలు విలువట. వీళ్ళు దేశపోయి మిల్లింగ్ కోసం ప్రైవేట్ మిల్లులకు ఇచ్చారు. 1674 మిల్లులట బ్లాక్లో పడ్డాయి. 1674 మిల్లులోళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన వడ్లు తీసుకొని మిల్లు చేసి మిల్లు ఛార్జ్ తీసుకొని మిగతాది మళ్ళీ బియ్యం రిటర్న్ ఇవ్వాలి. ఇచ్చుడు లేదు. మొత్తం వాడు అయ్యే జాగిరి అన్నట్టు అమ్మేసుకోండు. రికార్డులలో ఇవ్వాలని ఉంది, ఆడ బస్తాలు లేవు, ఏది లేదు, ఉట్టిదే ధాన్యం లేదు. మళ్ళీ ఎఫ్సీఐకి అమ్ముతారు, ఎవడికో అమ్మరు వాళ్ళు. మళ్ళీ గవర్నమెంట్ సొమ్ముని గవర్నమెంట్కే అమ్ముతారు. ఇలా 3,300 కోట్ల కుంభకోణం, మామూలు కుంభకోణం కాదు. ఇక దీనిపైన ముఖ్యమంత్రి గారు దీనిపైన మాట్లాడాలి. నేను ముక్కలు చేస్తా, బుళ్ళు ఎరబెట్టి తొక్కిస్తా అంటే వీళ్ళని తొక్కియాలి. జనాలు కాదు తొక్కియాల్సింది, రాజకీయ పార్టీ నాయకులు కాదు తొక్కియాల్సింది. రైట్. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. రైట్. ఎక్కడుంటే అక్కడే అట వివరాలు చెప్పొచ్చు అట. ఏది? కులగండ పైన. ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఎక్కడుంటే అక్కడనే కులగండ చేయొచ్చట. కులగండకు సంబంధించిన లెక్కలు వివరాలు చెప్పొచ్చు. అంటే కొంతమంది చాలామంది గ్రామాల నుంచి రకరకాల ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం టౌన్లకు వస్తారు. టౌన్లు, హైదరాబాద్ లాంటి నగరాలకు వస్తారు. వాళ్ళకు ఊర్లోనే ఓటు ఉంటుంది, ఊర్లోనే ఆధారం ఉంటుంది, ఊర్లోనే ఇల్లు వాకిలు ఉంటుంది, కానీ బతకడానికి వస్తారు. మళ్ళీ దీనికోసం అక్కడ పోకుండా
అప్పుడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేని పెడితే ఓ పెద్ద గందరగోళం చేసాడు. ఒక రోజులోనే పెడితే బస్సులు, ట్రైన్లు, వెహికల్స్ కిక్కిరిసిపోయినాయి. అయిపోయింది ఇవాళ అద్భుతం, భూమి బద్దలైంది ఇవాళ చెప్పబోతా అన్నట్టు క్రియేషన్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అట్లా చేయకుండా చాలా జాగ్రత్తనే ఎక్కడుంటే అక్కడనే వాళ్ళ వివరాలు చెప్పొచ్చు, మీరు ఇబ్బంది లేదని చెప్పింది. స్వగ్రామానికి సొంత ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాలు సర్వే ప్రారంభం అయిద్దట. ఇవాళ కులగణన స్టార్ట్ అవుతుంది. ఆ కులగణనలో ఎవరైతే ప్రజలు ఉన్నారో, అనుమానాలు ఉన్నోళ్ళు, అంటే మేము ఎక్కడ ఉన్నాం, మా ఊరు అక్కడ ఉంది ఎట్లా అనేది డౌట్ అవసరం లేదని ప్రభుత్వం క్లిస్టల్కి చెప్పింది. మీరు ఎక్కడుంటే అక్కడికే వస్తారు వాళ్ళు. ఎన్యుమరేటర్ వస్తాడు, ఎన్యుమరేటర్కి డీటెయిల్స్ చెప్పండి. ఆ డీటెయిల్స్లో మీ ఊరు డీటెయిల్సే చెప్పండి అవసరమైతే. మీ ఊరు, మీ జిల్లా, మీ గ్రామం ఏదైతే ఉంటుందో అదే చెప్పండి, కానీ ఇక్కడి నుంచే చెప్పొచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలో 2వ దశ సమగ్ర కుటుంబ సర్వే శనివారం నుంచి ప్రారంభం కానుంది. కుటుంబ వ్యక్తిగత వివరాల గణాంకాలు ఎన్యుమరేటర్ సేకరిస్తారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి దూర ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుందంటే అక్కడే అది ఇవ్వచ్చు అని చెప్పిందట ఎన్యుమరేషన్. అక్కడే గణకుల వద్ద తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డులో చిరునామా ఉన్న చోటుకి, సొంత ఇంటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అపోహ వద్దని రాష్ట్ర ప్రణాళిక శాఖ సూచించింది. కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆధారు, సెల్ ఫోన్ నెంబర్లు ప్రశ్నాపత్రంలో అడిగిన వివరాలను తెలపాలి. ఆధార్, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం వంటివి అందుబాటులో ఉంచుకుంటే సర్వే కోసం వచ్చిన గణకులకు త్వరగా సమాచారం వచ్చని అధికారులు చెప్పారు. ఇంటి నెంబరు, యజమాని పేర్లు నమోదు చేస్తే పూర్తి అయిద్దట. ఏ కులము లేదంటే 999 కోడ్ ఇవ్వాలట. అంటే కులం చెప్పని వాళ్ళు, ఏ కులం చెప్పడానికి కొంతమంది సంజాయించడం లేదా కులం లేకపోవడం ఉంటే 999 అట. ఏ సామాజిక వర్గం లేదంటే 01 అట. ఏ కులం వివరాలు చెప్పుకుంటే 999 నమోదు చేసేలా మార్చారట. ధరణి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కొన్ని వరుసలను అదనంగా చేర్చారట. ఇది ఒక వార్త. మొత్తానికి ఈ రోజు నుంచి కులగణన స్టార్ట్ అవుతుంది. ఈ కులగణనలో ఎక్కడోళ్ళు అక్కడనే చేసుకోవచ్చు అట. ఏ ఊరు పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి ప్రయాణం చేసే అవసరం లేదు. ఇది ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.